దేవుని మహిమ మనం కలిగి జీవించాలంటే మన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకా ఆయన సన్నిధి యొక్క బరువుగా దాన్ని పిలుస్తారు. కబోద్ అంటారు హీబ్రూలో. అంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధి యొక్క బరువు, ద వెయిట్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. దేవుని మహిమ, దేవుని మహిమ మన మీదకి వచ్చినప్పుడు మన అంతరంగ పురుషుణ్ణి బలపరుస్తుంది. అది గత వారం చూసాం. అంతకుముందు ఏం చూసాం? ఏలుబడి చేసే దేవుని యొక్క మహిమ. దేవుని మహిమ కలిగి ఉన్నప్పుడు మనం ఎలాగా పరిపాలన చేస్తామో, ఎలాగా ఏలుబడి చేస్తామో వాటి గురించి మనం చూసాం. సో ఈరోజు దేవుని మహిమలో ఇంకొక కోణాన్ని మనం చూద్దాం. దేవుని మహిమలో ఉన్నటువంటి వెలుగుని మనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. ఒకసారి నేను కూడా చదువుతాను, చూడండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తం. ఏంటంట? దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేశాను. నెక్స్ట్ ఏమున్నది? అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించాను. చాలు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం కలిగేస్తుంది. ఇక్కడ ఒక ప్రకాశమానమైనటువంటి విషయం గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక వెలుగు గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ద లైట్ ఆఫ్ ద గాస్పెల్, సువార్త ప్రకాశము అని తెలుగులో ఉంది. అంటే సువార్తకి ఒక వెలుగు ఉంది. హల్లెలూయా. ఆ సువార్త యొక్క వెలుగే ఏమై ఉందంటే దేవుని యొక్క మహిమ అయి ఉన్నది. ఆమేన్. సో దేవుని తెలుసుకొని మనుషులందరూ కూడా వాళ్ళు ఏం చూడట్లేదంటే దేవుని యొక్క మహిమను చూడట్లేదు. దేవుని మహిమను వారు చూడకుండా ఆ మహిమలో నుండి వచ్చే వెలుగు వారు గ్రహించకుండా యుగ సంబంధమైన దేవత ఏం చేస్తూ ఉందంట? అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి, అంటే వాళ్ళ నేత్రాలు ఎక్కడున్నాయి? వాళ్ళ మనసులో ఉన్నాయి. అంటే పౌలు దేని గురించి మాట్లాడతాడు? వాళ్ళు అర్థం చేసుకునే ఆ స్థితిలో వాళ్ళు లేరని చెప్తా ఉన్నారు. ఎందుకని వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో లేరంటే ఈ యుగ సంబంధమైన దేవత, అంటే యుగాన్ని పరిపాలించే ఒక శక్తి, ఒక దేవత వాళ్ళ మనోనేత్రాలకి ఏం కలుగు చేసిందంట? గురుడితనం కలుగు చేసింది. ఇప్పుడు ఒక వ్యక్తి గుడ్డివాడుగా ఉన్నప్పుడు వెలుగుని చూడలేడు. చూస్తాడా? నువ్వు ఎదురుగా వెళ్ళి నిలబడినా చూడలేడు. అలానే క్రీస్తు సువార్తలోంచి వచ్చే వెలుగుని మనుషులు చూడలేకపోతా ఉన్నారంట. ఎందుకు చూడలేకపోతా ఉన్నారంట? ఒక దేవత ఎవరో వాళ్ళకి గురుడితనం కలుగజేసిందంట. తర్వాత దేవుడు ఏమన్నాడు? తర్వాత పౌలు ఏమన్నాడు? అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించును. ఫర్ ఇట్ ఈస్ గాడ్ హూ కమాండెడ్ లైట్ టు షైన్ అవుట్ ఆఫ్ డార్క్నెస్, హూ హస్ షోన్ ఇన్ అవర్ హార్ట్స్ టు గివ్ ద లైట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ జీసస్. చాలా పెద్ద పెద్ద పదాలు ఉపయోగించి పెద్ద సెంటెన్సులు ఇచ్చారు.
దేవుని మహిమ గురించినటువంటి జ్ఞానము ఏదైతే క్రీస్తులో వెల్లడిపరచబడతా ఉందో, క్రీస్తులో బయలుపరచబడతా ఉందో, అదే మా హృదయంలో బయలుపరచబడతా ఉందని పౌలు అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను దేని గురించి మాట్లాడుతూ ఉన్నాను? దేవుని మహిమలో నుండి వచ్చే వెలుగు గురించి మాట్లాడుతూ ఉన్నాను. దేవుని మహిమలో నుండి వచ్చే వెలుగు మనల్ని ఏం చేస్తుందంటే, మనకి వెలిగింపును అనుగ్రహిస్తుంది. ఇట్ ఎన్లైటన్స్ అస్. దేని విషయంలో వెలిగింపును అనుగ్రహిస్తుంది అంటే, క్రీస్తు యొక్క సువార్త విషయంలో మనకి వెలిగింపును అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి సువార్త అంటే తెలుసు? గాస్పెల్ అంటే తెలుసు. గాస్పెల్ అంటే ఏంటి? ద గుడ్ న్యూస్ అన్నమాట, మంచి వార్త. ఏంటి ఆ సువార్త? అంటే యేసుప్రభువు వారు వచ్చారు, ఆయన పాపుల నిమిత్తం చనిపోయాడు, ఆయన మనకి రక్షణ ఇచ్చాడు, చీకట్లో నుండి ఆయన వెలుగు రాజ్యంలోకి తీసుకొచ్చాడు. అది మాత్రమే కాదు, ఇంకా సువార్త అంటే ఏంటంటే దేవుని యొక్క కుటుంబంలో మనము చేర్చబడ్డాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే కుటుంబంలో మనం ఏం చేయబడ్డాం? పాలి భాగస్థులుగా చేయబడ్డాము, లేకపోతే వాళ్ళల్లో ఒక సభ్యులుగా మనం చేయబడ్డాం. హల్లెలూయా. ఎంతమందికి నాకేమీ ఫ్యామిలీ లేదు, నాకెవ్వరు లేదు అనేవాళ్ళు ఎవరు ఉన్నారు? సో వాళ్ళు మొదటిగా వాళ్ళు ఏం చేయబడ్డారు? దేవుని యొక్క కుటుంబంలో వారు చేర్చబడ్డారు. సో ఈ కోణంలో నుండి మనం సువార్తని మాట్లాడుతూ ఉన్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వాళ్ళు ఎక్కడుంటారంటే వాళ్ళు వెలుగులో ఉంటారు. ఎక్కడుంటారు? వెలుగులో ఉంటారు. వాళ్ళ వెలుగుని మనుషులు సంధించినప్పుడు ఆ వెలుగుని వాళ్ళు పొందుకొని ఆ వెలుగు ద్వారా ప్రకాశించడం మొదలు పెడతారు. దాన్నే పౌలు ఏమంటున్నాడంటే సువార్త యొక్క ప్రకాశము అంటున్నాడు. ద లైట్ ఆఫ్ ద గాస్పెల్ అంటున్నాడు. గాస్పెల్ ఏం చేస్తుందంటే, జాగ్రత్త వినండి, సువార్త ఏం చేస్తుందంటే దేవుని మహిమను కనపరుస్తుంది. దేవుని మహిమలో ఏముందని చెప్పాను? ఆయన యొక్క సర్వ పరిపూర్ణత ఆయన మహిమలో ఉంది. ఆయన గుణములు, ఆయన స్వభావము, ఆయన వ్యక్తిత్వము, ఆయన సామర్థ్యము, ఆయన లక్షణములు, ఆయన హృదయము, ఆయన ఉద్దేశములు, ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు, ఆయన చిత్తము, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? దేవుని యొక్క మహిమలో ఉన్నాయి. అంటే సువార్తని మనము తీసుకొని అర్థం చేసుకునే కొంది మనం వెలిగించబడతా ఉంటాం. హల్లెలూయా. మనం వెలిగించబడే కొంది వెలుగులో ఉన్న ఆ దేవుణ్ణి మనం ఎక్కువ గ్రహించడం మొదలు పెడతాం. హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడు? బయట మనుషులు ఆయన ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే, ఏమన్నాడు? యుగ సంబంధమైన, అంటే ప్రతి యుగానికి ఒక దేవత ఉంటుంది అనమాట. అవునా? మేబీ పౌలు దినముల్లో ఉన్న ఆ యుగం యొక్క దేవత మేబీ ఈరోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే కొత్తది ఉండొచ్చు. మొత్తానికి ఏదో ఒకటి అదేం చేస్తుందంట అంటే అదొక ప్రిన్సిపాలిటీ, ఆత్మ పరిధిలో అదొక అధికారం కలిగిన శక్తి, లేకపోతే అదొక చీకటి. అదేం చేస్తుందంట? మనుషులకి గురుడితనం కలుగు చేస్తుందంట. గురుడితనం కలుగు చేస్తూ ఉన్నప్పుడు మనుషులు నిజమైన వెలుగుని చూడలేకపోతున్నారంట. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తోంది? ఆయనలో వెలుగు ఉండే. ఆ వెలుగు ఏం చేస్తూ ఉందంట? చీకట్లో ప్రకాశించుండెను కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఎక్కడుంది ఆ వాక్యం? యోహాను సువార్త, ఓకేనా? ఆయనలో ఏముందంట? వెలుగు ఉందంట. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను ఏమని రాస్తా ఉన్నాడు? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకి ఏమైందంట? వెలుగైందంట. ఇన్ హిమ్ వాస్ లైఫ్. ఆ జీవము మనుషులకి ఏమైందంట? వెలుగైందంట. అంటే మనం సువార్తను వినే కొంది, సువార్తను మనం అర్థం చేసుకునే కొంది 2 విషయాలు మనం పొందుతాం. ఒకటి ఏంటంటే జీవాన్ని పొందుతాం, రెండోది ఏంటంటే వెలుగు పొందుతాం. జీవము ఏం చేస్తుందంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకి మనం సజీవంగా ఉండేటట్టు మనల్ని జీవింపజేస్తుంది. హల్లెలూయా. వెలుగు ఏం చేస్తుందంటే మనం చీకట్లో నడవకుండా దేవుడు ఎలాగ వెలుగై ఉన్నాడో ఆ వెలుగులో మనల్ని మనం జీవించేటట్టు చేస్తారు. హల్లెలూయా. దేవునితో సహవాసంలో ఉండటం వల్ల వచ్చే 2 విషయాలు ఏంటి? ఒకటేంటి? జీవము, రెండోది ఏంటి? వెలుగు. జీవం ఏం చేస్తుంది? అందరు చెప్పాలి. జీవం ఏం చేస్తుంది? జీవింప చేస్తుంది.
జీవం ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. నువ్వు దేవునికి సజీవంగా ఉన్నావా ఈరోజు అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు బైబిల్ చదువుతున్నావు, నువ్వు ఉపవాసం ఉంటున్నావు అని కాదు. దేవునితో ఆ కనెక్షన్ ఉంటుంది కదా, నీకేదైతే ఆ సంబంధం ఉంటుందో ఆ సంబంధంలో నుండి నువ్వు ఆయన దగ్గర నుండి రిసీవ్ చేసుకుంటూ ఉంటావు. ఆ సంబంధంలో నుండి నువ్వు ఆయన దగ్గర నుండి పొందుకుంటూ ఉంటావు. అది వెలుగైనా అవ్వచ్చు, జీవమైన అవ్వచ్చు, ఆయన ప్రేమ అయినా అవ్వచ్చు, ఆయన కృప అయినా అవ్వచ్చు. నువ్వు సజీవంగా ఉన్నావంటే ఆయన స్వరానికి లేకపోతే ఆయన యొక్క విస్పర్కి నువ్వు అలైవ్గా ఉన్నావని అర్థం. ఆయన మాటకి, హల్లెలూయా, ఆయన మాటకి, ఆయన సన్నిధికి, ఆయనకి నువ్వు సజీవంగా ఉన్నావని అర్థం. సో ఎప్పుడైతే మనం దేవునితో మనము ఫెలోషిప్ని మనం బిల్డ్ చేసుకుంటామో, దేవునితో సహవాసాన్ని ఎప్పుడైతే మనం కట్టుకుంటా ఉంటామో, మనం చూసే మొట్టమొదటి విషయం ఏంటంటే జీవాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. లైఫ్ ఇన్ హిమ్ వాస్ ద లైఫ్. యేసుప్రభువు ఏమన్నాడు? ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును, సత్యమును, నేను జీవంనై ఉన్నాను. యోహాన్ ఏమన్నాడు? ఆయనలో జీవం ఉండేనాను. ఆ జీవం ఏమైందంట? మనుషులకు వెలుగైందంట. అంటే దేవుని యొక్క వెలుగుని మనం పొందబోయే ముందు మనం ఏం చేయబడతామంటే జీవింపజేయబడతాం. హల్లెలూయా. వి విల్ కమ్ అలైవ్ టు హిస్ ప్రెసెన్స్, వి విల్ కమ్ అలైవ్ టు హిస్ పర్సన్. హల్లెలూయా. చాలామంది దేవునితో ఆ సంబంధం లేకుండా చాలా చేయాలనుకుంటారు, కానీ అవి పనిచేయవు. పక్కన వాళ్ళు చెప్పు, దేవునితో సంబంధం లేకుండా ఆత్మీయ విషయాలేమి మన జీవితాల్లో పనిచేయవు. అంటే దేవుని విషయాలు మన జీవితంలో పనిచేయాలంటే, దేవుని ప్రత్యక్షతలు మన జీవితంలో పనిచేయాలంటే మొదట మనం ఏమై ఉండాలి? దేవునికి సజీవంగా ఉండాలి. మనం సజీవంగా ఉన్నామంటే ఆయనతో సహవాసంలో ఉన్నామని అర్థం. చాలామంది నేను సజీవంగానే ఉన్నాను కదా, నా మైండ్ బాగానే ఉంది కదా, నా బాడీ బాగానే ఉంది కదా, వాక్యం వింటున్నాను కదా అనుకుంటున్నారు. లేదు, నువ్వు సజీవంగా ఉన్నావంటే యూ హ్యావ్ ఎ లైవ్ కనెక్షన్ విత్ హిమ్. సజీవమైన సహవాసంలో ఉన్నామని అర్థం. కొంతమంది ఇప్పుడు లైవ్ చూస్తూ ఉన్నారు, అవునా? మన సర్వీస్ని కొంతమంది లైవ్ చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ అర్థం ఏంటి? ఇక్కడ విడుదల చేయబడుతున్న వాక్యము మీతో పాటు వాళ్ళు కూడా ఇప్పుడే చూస్తున్నారు. అంటే కరెంట్ మెసేజ్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్తున్న వర్తమానాన్ని ఇప్పుడే వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి ఇంకో గంట ఆగి వాళ్ళకి టెలికాస్ట్ అవ్వట్లేదు, లేకపోతే సాయంత్రం పూట వాళ్ళకి టెలికాస్ట్ అవ్వట్లేదు. అంటే వాళ్ళు ఏం చూస్తున్నారు? లైవ్ చూస్తూ ఉన్నారు. సో నేను మాట్లాడే ప్రతి మాట వాళ్ళు ఇప్పుడే ఈ క్షణంలోనే వింటూ ఉన్నారు. అలానే మనం దేవునికి సజీవంగా ఉన్నామంటే అర్థం ఏంటంటే లైఫ్ స్టార్ట్స్ టు ఫ్లో ఇన్ అస్. నీ లోపల జీవం లేదంటే నువ్వు దేవునితో సంబంధంలో లేవని అర్థం. జీవం ఏం చేస్తుందంటే, ఇంకో మాటలో చెప్పాలంటే, జీవం అనేది ఒక సూపర్ న్యాచురల్ పవర్ లాంటిది. లైఫ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ ఎ సూపర్ న్యాచురల్ పవర్ దట్ డామినేట్స్ యువర్ బయోస్, దట్ డామినేట్స్ యువర్ సుకే, దట్ డామినేట్స్ యువర్ స్పిరిట్. నీ ఆత్మని, నీ ప్రాణంలో ఉన్న విషయాలన్నిటినీ, నీ దేహంలో ఉన్న వాటన్నిటినీ ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. గొప్ప విషయం చెప్పిన, జీవం వచ్చినప్పుడు జీవం ఏం చేస్తుంది అంటే మరణాన్ని మింగేస్తుంది. ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు యేసుప్రభువు ఏమన్నా, నేను మీతో పలికున్న మాటలు అవి ఆత్మయు జీవంనై ఉన్నాయి. ఇప్పుడు ఆ జీవము నీ లోపలికి వచ్చినప్పుడు నీ శరీరంలో ఎక్కడైతే మరణం అనేది ఉందో, నీ శరీరంలో ఎక్కడైతే అనారోగ్యం ఉందో అది మింగేస్తుంది. అలా జీవం ఏం చేస్తుంది? మరణాన్ని మింగేస్తుంది. వెలుగు ఏం చేస్తుంది అంటే చీకటిని పారద్రోలుతుంది. కొన్ని మనం అజ్ఞానం వల్ల చేస్తాం, కొన్ని తెలియకపోవటం వల్ల చేస్తాం, కొన్ని తెలిసి మనము సరైన రీతిలో చేయలేని శక్తి లేక చేయలేం. అంటే అక్కడ ఏముంది? అక్కడ అజ్ఞానం అంటే అర్థం ఏంటంటే చీకటి అని అర్థం. ఎంతమంది నాతో ఉన్నారు? చీకటి అంటే నల్లగా ఉండేది మాత్రమే కాదు. ఒకప్పుడు పాత రోజుల్లో నల్ల బట్టలు వేసుకుంటే ఒప్పుకునేవాళ్ళు కాదు దేవుని బిడ్డలు. ఏంటి బ్లాక్ షర్ట్ వేసావు, ఏంటి బ్లాక్ కలర్ ప్యాంట్ వేసావు, నీ వెనకాల సైతాన్ ఏమైనా తిరుగుతున్నాడా అనేవాళ్ళు. అంటే వాళ్ళకి చీకటి అంటే అర్థం ఏంటి? బ్లాక్ కలర్ అని అర్థం, నల్ల రంగు అని అర్థం. అవునా? మీ ఇంటి పక్కన వాళ్ళు మధ్యరాత్రి వచ్చి తలుపు కొట్టారు, మధ్యరాత్రి 2ంటికి, నల్ల రగ్గు ఒకటి వేసుకొని. అవునా?
ఫేస్ బాడీ ఏం కనపడలేదు. అలా కొట్టి కిటికీలో గుండా నేను చూసి వెళ్ళిపోయారు. నువ్వు పొద్దున్న లేసి ఏమనుకుంటావు? అంటే మన దృష్టిలో చీకటి అంటే ఏంటి? సైతాను లేకపోతే అపవాదికి ఏది సాదృశ్యం? నలుపు రంగు సాదృశ్యం. గొప్ప విషయం ఏంటో తెలుసా? మనందరి చుట్టూ నల్లగానే ఉంటాయి. మరి మన తల మీద ఎవరు కూర్చొని ఉన్నారు? చీకటి అంటే అర్థం ఏంటంటే వెలుగు లేని స్థితి. ఆ ప్రదేశము చీకటిగా ఉంది అని అంటారు. అంటే అర్థం ఏంటి? అక్కడ సువార్తను గురించిన జ్ఞానం లేదు, దేవుని గురించిన వెలుగు లేదు అని అర్థం. ఇప్పుడు ఒక విషయం మాట్లాడు, చెప్పండి. మనం వెలుగు సంబంధులమా, మనము చీకటి సంబంధులం? వెలుగు సంబంధులమేనా? ఎంతమంది వెలుగు సంబంధులు ఉన్నారు ఇక్కడ? సరే, ఎంతమంది చీకటి సంబంధులు ఉన్నారు? ఇద్దరికి వ్యత్యాసం ఏంటి? ఇద్దరుకున్న వ్యత్యాసం ఏంటంటే దేవుని గురించిన జ్ఞానం. అందరు చెప్తారా? ఇద్దరుకున్న వ్యత్యాసం ఏంటి? చీకటి సంబంధులు అంటే లైట్ లేని దగ్గర ఉంటారు, వెలుగు సంబంధులు అంటే ట్యూబ్ లైట్ కింద, ఫ్లడ్ లైట్ కింద ఉంటారు అని కాదు. చీకటి సంబంధులు అంటే అర్థం ఏంటంటే, పౌలు ఏమన్నా అంటే దేవుని జ్ఞానము లేనివారు, దేవుని విషయాలు గ్రహింపు కానివారు. అంటే వెలుగు వచ్చేకుంది మన లోపల ఉన్న చీకటి ఏమవుతుంది? వెళ్ళిపోతూ ఉంటుంది, పారద్రోలి వేయబడతా ఉంటుంది. హల్లెలూయా. దానికి ఇక్కడ కరెంట్ పోయింది, మనకి జనరేటర్ ఇవన్నీ ఏం పని చేయట్లేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నువ్వు మొబైల్లో లైట్ ఆన్ చేసి ఇక్కడ పెట్టావు. ఆ ఆన్ చేసిన ఆ ఏరియాలో ఏం కనపడుతుంది? వెలుగు కనపడుతుంది. చీకటి అంటదా నేను వెళ్ళను, నువ్వు లైట్ పెట్టినా నేను వెళ్ళను అని అంటదా? అనదు. అంటే చీకటికి సమాధానం ఏంటి? వెలుగు. హల్లెలూయా. మన జీవితంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఏంటి? వెలుగు. వెలుగుని ఏమంటారంటే వాక్య సంబంధమైన భాషలో జ్ఞానము అంటారు, లేకపోతే ప్రత్యక్షత అంటారు, లేకపోతే అర్థం చేసుకునే స్థితి అంటారు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలంటే మనం ఆత్మీయ విషయాల్ని అర్థం చేసుకునే స్థితిలో మనం ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. మనం అర్థం చేసుకునే కొంది, మనకి గ్రహింపు అయ్యే కొంది ఏమవుతుంది? వెలుగులో మనం నడుస్తూ ఉన్నాం. ఒకసారి యోహాను ఏం మాట్లాడి చూద్దామా? మీ అందరికీ తెలిసిన భాగం 1 యోహాను 1వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకముందు. అయితే అందరు చదువుతారా? మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయం. ఇక్కడ యోహాను ఇలా రాయలేదు, దేవునిలో వెలుగుంది అని రాయల. ఏమని రాశాడు? దేవుడు వెలుగై ఉన్నాడు. అందరు చెప్తారా? దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమైనాడు? వెలుగై ఉన్నాడు. గాడ్ ఈజ్ లైట్. ఆ వెలుగై ఉన్న దేవునితో మనం సహవాసం కలిగినప్పుడు ఏం చేయబడతా ఉన్నాం? ఆ వెలుగుని మనం పొందుకొని మనము వెలిగించబడతా ఉన్నాం. హల్లెలూయా. అంటే దేవుణ్ణి మనం తెలుసుకునే కొంది, ఆయనతో సహవాసంలో మనం ఎదిగే కొంది మన జీవితంలో చీకటికి అజ్ఞానానికి సంబంధించిన ప్రతి విషయం కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? దేని గురించి నేను మాట్లాడుతా ఉన్నాను? సువార్తలో నుండి వచ్చే వెలుగు, లేకపోతే దేవుని మహిమలో నుండి వచ్చే వెలుగు గురించి మాట్లాడుతూ ఉన్నాను. బైబిల్లో మనం ఒక చోట చూసినప్పుడు దేవుడు ఒకసారి దమస్కు మార్గంలో వెళ్తున్న సౌలు అనే వ్యక్తిని ఆయన దర్శించాడు. దర్శించినప్పుడు ఏమైంది? గొప్ప ప్రకాశమానమైన వెలుగు సౌలు మీద పడింది. ఆ వెలుగు పడిన తర్వాత ఒక స్వరం వినపడతా ఉంది. ఆ స్వరం ఏమంటుంది? సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసించున్నావు. సౌలు మీద ఇప్పుడు ఏం పడింది? నేను చెప్తున్నా, జాగ్రత్త వినాలి. సౌలు మీద ఇప్పుడు ఏం పడింది? దేవుని మహిమ యొక్క వెలుగు, లేకపోతే దేవుని వెలుగు పడింది. ఆమేన్. మనం మధ్యాహ్నం పూట ఎండలోకి వెళ్ళినప్పుడు ఎవరు వెలుగు పడుతుంది? చెప్పాలి అందరూ. ఎవరు వెలుగు పడుతుంది? సూర్యుని వెలుగు పడుతుంది. కానీ ఆ రోజు ఎందుకో
సౌలు దమస్కు మార్గంలో గుండా వెళ్తా ఉన్నప్పుడు సూర్యుని వెలుగు కాకుండా దేవుని మహిమ యొక్క వెలుగు పడింది. వెలుగు పడినప్పుడు ఆ వెనకాల వచ్చిన స్వరాన్ని సౌలు విన్నాడు. విన్న తర్వాత ఏమైంది, ఆ మహిమ యొక్క వెలుగు ఏం చేసిందంటే సౌలుని ఇప్పుడు వెలిగించింది. అందుకని సౌలు దమస్కుకి ఎందుకు వెళ్తా ఉన్నాడు, దేవుని బిడ్డల్ని చెరపట్టి వాళ్ళని చెరసాల్లో వేపించడానికి వెళ్తా ఉన్నాడు. అప్పటి వరకు సౌలు ఏం చేస్తూ ఉన్నాడు, దేవుని బిడ్డల్ని హింసిస్తూ ఉన్నాడు, చంపుతూ ఉన్నాడు, చంపే వాళ్ళకి సహకరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని వెలుగు సౌలు మీద పడింది. ఎక్కడ, దమస్కు మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు దేవుని వెలుగు పడిన తర్వాత సౌలు ఏం చేయబడ్డాడు అంటే వెలిగించబడ్డాడు. వెలిగించబడినప్పుడు సౌలు ఏం గ్రహించాడు, ఇప్పుడు వరకు నేను చేస్తుంది కరెక్ట్ కాదు అని గ్రహించాడు. గ్రహించి ఆ నెక్స్ట్ మూమెంట్ ఏం చేశాడు, దేవుని బిడ్డల్ని చంపటం, హింసించడం, చంపే వారికి సహకరించడం ఆపేశాడు. దేవుని వెలుగు ఎలా పనిచేస్తుంది చూసారా? అంటే జ్ఞానం లేకుండా సౌలు అంతకుముందు ఏం చేస్తున్నాడు, ఈస్ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. తెలివి లేక, జ్ఞానం లేక దేవుని బిడ్డల్ని చంపుతున్నాడు, హింసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని వెలుగు పడిన తర్వాత సౌలుకి ఏమొచ్చింది, జ్ఞానం వచ్చింది. హల్లెలూయా. ఆ తర్వాత సౌలు ఇంకెప్పుడు అలాంటి పని చేయలేడు. చేయకుండా సౌలు ఏం చేస్తా ఉన్నాడు, అననీయ దగ్గరికి వెళ్ళాడు, సువార్తను విన్నాడు, దేవుని తెలుసుకున్నాడు. అప్పటి నుండి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. అంటే సౌలుకి పౌలుకి ఉన్న వ్యత్యాసం ఏంటి, మధ్యలో ఈ రెండిటి మధ్యలో ఏం జరిగింది, దేవుని వెలుగు సౌలుని సంధించినప్పుడు సౌలు చీకటి పనులు చేయడం మానేసి జీవం కలిగిన దేవుని యొక్క వెలుగులో నడవటం ప్రారంభించాడు. అంటే సౌలు తండ్రి కుమార పరిశుద్ధాత్మని అర్థం చేసుకున్నాడు, సౌలు సువార్తని అర్థం చేసుకున్నాడు, సౌలు దేవుని యొక్క మంచితనాన్ని గ్రహించడం మొదలుపెట్టాడు. గ్రహించిన తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే సౌలుకి ఏమైంది, వెలుగు వచ్చింది. వితౌట్ లైట్ హీ సాల్, విత్ లైట్ హీ పాల్. అవునా? వెలుగు లేనప్పుడు సౌలు, వెలుగు వచ్చినప్పుడు పౌలు. ఇద్దరికి వ్యత్యాసం ఏంటి, వెలుగు లేనప్పుడు అజ్ఞానంలో ఉంటా ఉన్నాడు, వెలుగు వచ్చిన తర్వాత దేవుని జ్ఞానంలో ఉంటాం. మన జీవితం యొక్క క్వాలిటీ దేవుని మీద ఆధారపడి ఉంటుందంటే దేవుని జ్ఞానం మనం ఏదైతే కలిగి ఉన్నాం దాని మీద ఆధారపడి ఉంటుంది. ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ద లైట్ దట్ యు క్యారీ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ యూ. The quality of your life depends upon the knowledge of God you have. దేవుని గురించి నీకున్న జ్ఞానాన్ని బట్టి నీ లైఫ్ యొక్క క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకున్న వెలుగును బట్టి నీ లైఫ్ యొక్క క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. హలో, లైఫ్ యొక్క క్వాలిటీ అంటే బాగా డబ్బులు ఉన్నాయి, బాగా సంపాదించారు, ఫారెన్ వెళ్ళారు, ఇది సాధించారు, వాటి గురించి నేను మాట్లాడట్లా. వాళ్ళ ప్రాణంలో నుండి వచ్చే జీవం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అంటే వాళ్ళ మనసు మార్చబడింది, వాళ్ళ ఉద్రేకాలు మార్చబడినాయి, వారి చిత్తము దేవుని చిత్తంగా మార్చబడింది. అంటే వాళ్ళు లోపల సంపూర్ణంగా వాళ్ళు మార్పు చెందారు. హల్లెలూయా. సో మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఆర్థిక స్థితిని బట్టి, లేకపోతే మనిషి యొక్క హోదాని బట్టి, మనిషి యొక్క కులాన్ని బట్టి, మనిషి యొక్క రంగుని బట్టి మనం చూసి చెప్పేది కాదు. దేవుని దృష్టిలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటి, ఆయన వెలుగులో మనం ఎంతవరకు నడుస్తున్నాం. ఇందాక యోహాను ఏమన్నాడు, ఆయన వెలుగై ఉండేను, గాడ్ ఈజ్ లైట్. వెలుగులో నడుచువాడు చీకట్లో నడవడు. చీకట్లో ఏముంటాయి చెప్పండి, దురాత్మ శక్తులు ఉంటాయి. చీకట్లో ఏముంటాయి, చెడు క్రియలు ఉంటాయి. చీకట్లో ఇంకేముంటాయి చెప్పాలి. నువ్వు చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నావు రాత్రిపూట, నీకు ఏదొచ్చి నేను కొట్టిద్దో నీకు తెలియదు, ఏది తగిలిద్దో నీకు తెలియదు. అంటే చీకట్లో అయోమయం ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది. అవునా? చీకటిలో మరణం ఉంటుంది, చీకట్లో బంధకాలు ఉంటాయి, చీకట్లో స్వాతంత్రం ఉండదు, చీకటిలో జీవం ఉండదు. కానీ వెలుగు వచ్చినప్పుడు వెలుగులో ఏముంటుంది, స్వాతంత్రం ఉంటుంది. నువ్వు ఒక ఫ్రీ లైఫ్ జీవించడం మొదలు పెడతావు. నువ్వు ఇప్పుడు దేనికి బంధించబడలేవు. అంటే దాని అర్థం ఏంటి, నువ్వు వెలుగులో నడుస్తున్నావని అర్థం.
హల్లెలూయా. నువ్వు ప్రతిరోజు ఆ దేవుని వెలుగుని వాక్యం ద్వారా నువ్వు పొందుకుంటా నువ్వు జీవిస్తున్నావంటే నీ జీవితం ఇప్పుడు ఏం చేయబడింది? వెలిగించబడతా ఉంది. నువ్వు వెలిగించబడే కొంది నీ జీవితంలో నుండి దేవుని వెలుగు యొక్క ప్రకాశము లోకాల్లోకి వెళ్తా ఉంది. హల్లెలూయా. ఎంతమంది నేను చెప్పేది అర్థం చేసుకోగలుగుతున్నారు? ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? ఓకే, మనం దేని గురించి మాట్లాడుతా ఉన్నాం? దేవుని మహిమలో నుండి వచ్చేటువంటి వెలుగు గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఒకసారి ప్రసంగి గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు చదువుతారా? ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు. చాలు. ప్రసంగినైన నేను యెరూషలేము నందు ఇజ్రాయెల్ మీద రాజునై ఉంటిని. ఆకాశం క్రింద జరుగునది అంతటిని జ్ఞానం చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నింటినీ నేను చూచి తిని అవన్నీ వ్యర్థంలే, అవి ఒకడు గాలికి ప్రయాసపడినట్టున్నాయి. 2వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. నాకు ముందు యెరూషలేము నందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి పొంది. స్లోగా వెళ్దాం. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపక సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయంను నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. నెక్స్ట్ క్వశ్చన్. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడను. 1వ అధ్యాయంలో సొలొమోను ఏమంటున్నాడు? యెరూషలేము నందు ఇజ్రాయెల్ మీద నేను రాజై ఉన్నాను. సో ఎంతమంది ప్రసంగి గ్రంథం చదివారు? చదివారా ఎప్పుడైనా? సో ప్రసంగి గ్రంథం చదివినప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే భూమిలో ఉన్న సమస్తం వ్యర్థమని అర్థమవుతుంది. సో ప్రసంగి గ్రంథం చదివిన పండితులందరూ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు తెలుసా? ఈ పని చేస్తున్నావా, అది వేస్ట్ బ్రదర్. డబ్బులు సంపాదిస్తున్నా, వేస్ట్. ఎవరో ఒకరికి వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందేగా. ఇల్లు కట్టుకుంటున్నావా, ఒక కంపెనీని బిల్డ్ చేస్తున్నావా, వ్యర్థం బ్రదర్. బైబిల్లో నుండి వచ్చిన తీసి చూపి సమస్తము వ్యర్థమే. ఈ వ్యక్తి ఏం చేశాడంటే దేవుని వెలుగులో మొదట తన జీవితాన్ని ప్రారంభించాడు. హల్లెలూయా. ఆ వెలుగులో నుండి ఆయనకేమొచ్చింది? జ్ఞానము, ఐశ్వర్యం వచ్చింది. హల్లెలూయా. తన జీవితం యొక్క కడవరి దినాల్లో సొలొమోను ఏం చేశాడు? దేవుని వెలుగు నుండి తొలగిపోయి స్త్రీల వెలుగు మీద పడ్డాడు. ఇప్పుడు అనేక మంది భార్యల్ని ఉపపత్తులు చేసుకున్న తర్వాత ఆ భయంకరమైన అనుభవాల్లో నుండి ఇది రాస్తున్నాడు. నేను అన్నీ చూశాను, వేస్ట్. బ్రదర్ మీ కొత్త బట్టలు ఎందుకు వేసుకున్నారు? వేస్ట్ అది. ఎందుకంటే ఒకరోజు అవి చిరిగిపోతాయి. కరెక్టే. మీరు బంగారం కొనుక్కున్నారా? అయితే వేస్ట్. ఎందుకంటే అది ఒకరోజు రస్ట్ వచ్చేసి తుప్పుపట్టిద్ది, లేకపోతే ఎవడొకటి తీసేసుకుంటాడు. కొంతమంది ఇట్లా మాట్లాడుతూ ఉంటారు, భూమి మీద మనకి ఎందుకండి. కొంతమంది రోగం వచ్చినా కూడా ఇట్లా అంటారా, బాగైతే బాగైద్ది, లేదంటే లేదు. బాగైనా వేస్టే, బాగోకపోయినా వేస్టే. సో మీకు ఒక విషయాన్ని నేను చూపిస్తాను. 2వ అధ్యాయము 11వ వచనం చూస్తే ఆఖరి భాగంలో ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగ్గుపడెను, సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడను. ఎవరి కింద జరుగుతుందంట ఇదంతా? చెప్పాలి. ఎవరి కింద జరుగుతుందంట?
సూర్యుని కింద జరుగుతూ ఉంది. ఎంతమంది గ్రహించగలిగారు నేను చెప్పేది? ఎవరి కింద జరుగుతూ ఉంది ఇదంతా? సూర్యుని కింద జరుగుతూ ఉంది. సో సూర్యుని కింద చేసే ప్రతిదీ కూడా వ్యర్థమే. అంటే మనం అన్నం తింటాం వ్యర్థమే, పడుకోవటం వ్యర్థమే, ఆఫీస్కి వెళ్ళటం సూర్యుని కిందే కదండి మనం చేస్తుంది. పైన సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా రోజు, అవునా? బాగున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళటం వ్యర్థమే, ఏమన్నా కొనుక్కోవటం. ఎంతమంది స్త్రీలు చెప్తారు నాకున్న బంగారం అంతా వ్యర్థమే అని? కొంతమంది పురుషులు తెలియకుండా నా భార్య వ్యర్థమే అనుకుంటున్నారు మనసులో. మీరు ఆఫీస్లో ఉన్నారు, కంపెనీలో పనిచేస్తున్నారు, మీ బాస్ దగ్గర నుంచి మీకు ఒక లెటర్ వచ్చింది, లేకపోతే కంపెనీ CEO దగ్గర నుంచి లెటర్ వచ్చింది, నెక్స్ట్ మంత్ నుండి ఈ కంపెనీకి మిమ్మల్ని మేనేజర్గా చేస్తున్నాం, ఒక 5 లక్షల శాలరీ పెంచుతాం అనగానే నువ్వు రిప్లై ఇది కూడా వ్యర్థమే అని. సో కొంతమంది అన్ని వ్యర్థమని ఎందుకు అనుకుంటారు తెలుసా? రాకడ తొందరగా వస్తుంది, రేపు ఉంటామో లేదో మనకి గ్యారంటీ లేదు. దాని గురించి ఇంకోసారి నేను మాట్లాడతానులే, ఎందుకంటే దాంట్లో కూడా చాలా మర్మాలు ఉన్నాయి. సో ఇవన్నీ దేని కింద జరుగుతున్నాయి? సూర్యుని కింద జరుగుతున్నాయి. సో నేనేం చెప్తున్నానంటే, సొలొమోను ఏం చెప్తున్నాడో దానికి నేను కూడా ఏకీభవిస్తున్నా. సొలొమోను ఏం చెప్తున్నాడు? అంత మహాజ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్తున్నాడు? సూర్యుని కింద చేసే ప్రతిదీ కూడా వ్యర్థమే. అవునా? మీరు ఉదయాన్నే లేచి జాబ్కి వెళ్తున్నారు, నెలకి కొంచెం శాలరీ తెచ్చుకుంటున్నారు, అది కూడా వ్యర్థమే. ఎప్పుడు? సూర్యుని కింద చేస్తూ ఉన్నప్పుడు. సూర్యుని కింద చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, నెక్స్ట్ మే నెలలో రోహిణి కార్తె వచ్చినప్పుడు, అవునా, ఎండలు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి రోజు మధ్యాహ్నం ఎండలో పనిచేస్తున్నాడు అనుకో, ఒక చిన్న ప్రమాదం ఉంది, ఎండ దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అంటే సూర్యుని యొక్క వేడి ఎక్కువైనప్పుడు ఏం జరుగుతుంది? ఎండ దెబ్బ తగులుతుంది. ఏమంటారు దాన్ని? సన్ స్ట్రోక్ అంటున్నారు. సన్ వచ్చి అలా స్ట్రైక్ చేసింది. స్ట్రైక్ చేసినప్పుడు బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్ని పోయి మనోడు మంచం ఎక్కాడు. వెంటనే ఏం చేశారు? సెలైన్ పెట్టారు, ఎలక్ట్రోలైట్స్ ఇచ్చారు, ఉప్పు నీళ్ళు దాపిచ్చారు. అవునా? ఇంకా చెప్పమంటారు కొన్ని? వద్దులే. అంటే సన్ మనోడిని ఏం చేసింది? స్ట్రైక్ చేసింది. స్ట్రైక్ చేసినప్పుడు మనోడికి ఏమైంది? స్ట్రోక్ వచ్చింది. అంటే ఇదంతా ఎక్కడ జరుగుతూ ఉంది? సూర్యుని యొక్క వెలుగు కింద జరుగుతూ ఉంది. ఎంతమంది నాతో ఉన్నారు? నేను ఏం చెప్తానా అని చూస్తున్నారు కొంతమంది. నేను అప్పుడే ఓపెన్ చేయట్లే దాన్ని. 1 కొరింథీయులు రాసిన పత్రికలోకి వెళ్దాం. 45వ వచనం, 15:45. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచే ఆత్మ ఆయన. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు ఏమైనాడంట? భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడెవడో, మంటి నుండి పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో, పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుం. అందరు చూసారు ఈ భాగాన్ని? ఆదాము అనే మొదటి మనుషుడు జీవించు ప్రాణి అయ్యాడంట. కడపటి ఆదాము ఏమయ్యాడంట? జీవింపజేయు ఆత్మ అయ్యాడంట. మొదటి మనుషుడు ఎలాంటి వాడంట? మంటి నుండి తీయబడిన వాడంట. రెండవ మనుషుడు ఎలాంటి వాడంటే పరలోకం నుండి వచ్చినవాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక రెవల్యూషన్ మాట్లాడతాను. మనం మంటి నుండి తీయబడ్డామా, పరలోకం నుండి వచ్చాము? ఎవరండి పరలోకం నుండి వచ్చింది ఇక్కడ? అనంగా కరెక్టే చెప్పారు. నేను అనంగానే
మళ్ళీ డౌట్ వచ్చింది. హలో, మొదటి ఆదాము పోలిక చొప్పున మనం ఇప్పుడు ఉన్నామా? కడపటి ఆదాము పోలిక చొప్పున మనం ఉన్నామా ఇప్పుడు? ఎందుకని? మనం క్రీస్తుని అంగీకరించినప్పుడు మనము తిరిగి జన్మించాం. మనం తిరిగి జన్మించినప్పుడు మంటిలో నుండి మనం వచ్చిన వారం కాదు. సో ప్రసంగి గ్రంథము, పరమగీతాలు ఇవన్నీ చదివి మళ్ళీ నన్ను రివర్స్ కోట్ చేయమాకండి. ఓకే, నేను చెప్తున్నాను జాగ్రత్త వినండి. మొదటి మనుషుడు ఎక్కడి నుండి వచ్చినవాడు? మంటి నుండి వచ్చినవాడు. మంటి నుండి వచ్చినవాడు ఒక తక్కువ సంబంధమైన గ్లోరీ కింద జీవించేవాడు. మంటి నుండి వచ్చిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఆదాం పాపం చేశాడు, ఆదాం తప్పు చేశాడు కాబట్టి అదే శాపాన్ని మోసుకొని వస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఆదాం చేసిన పాపం యొక్క శాపాన్ని తరతరాలు అదే మోసుకొని వస్తున్నాను. అందుకే దావీదు ఏమన్నాడు? నేను పాపంలో పుట్టినవాడిని, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించాను. దావీదు ఉన్న దినముల్లో రక్షణ లేదు. దావీదు ఉన్న దినముల్లో తిరిగి జన్మించిన అనుభవం లేదు. యోహాను వచ్చి ఏమంటున్నాడు? వాళ్ళు శరీరేచ్ఛ వలన, మనుషేచ్ఛ వలన పుట్టినవారు కాదు, కానీ దేవుని చిత్తానుసారంగా పుట్టినవారు. హల్లెలూయా. వాళ్ళు ఎలా పుట్టిన వాళ్ళంట? శరీరేచ్ఛ వల్ల పుట్టిన వాళ్ళు కాదంట. అంటే మనం ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించామో దేవుడు మన జెనెటిక్స్ని ఆయన మార్చేశాడు. దేవుడు మన డిఎన్ఏని ఆయన మార్చేశాడు. మనం మంటి నుండి వచ్చిన వారం కాం. మంటి నుండి వచ్చిన వారు మాత్రమే సూర్యుని యొక్క వెలుగు కింద పనిచేస్తారు. పరలోకం నుండి వచ్చిన వారు పరలోకంలో ఉన్న గొర్రెపిల్ల యొక్క వెలుగు క్రింద పనిచేస్తారు. అంటే సూర్యుని కింద వచ్చే శాపాలకి మనం బానిసలుగా మనం లేం. కొన్ని రోగాలు సూర్యుని యొక్క వెలుగు కిందకు వస్తాయి. అది క్యాన్సర్ అయినా అవ్వచ్చు, అది హెచ్ఐవి అయినా అవ్వచ్చు, అది రకరకాల వ్యాధులైన అవ్వచ్చు. కొన్ని రోగాలు దేని కింద వస్తాయి? సూర్యుని యొక్క వెలుగు కింద వస్తాయి. కానీ గొర్రెపిల్ల యొక్క వెలుగు కింద, దేవుని యొక్క వెలుగు కింద జీవించే వాళ్ళకి అవి వర్తించవు. హల్లెలూయా. అంటే మనం ఈరోజు సొలొమోన్ లాగా ఇవన్నీ వ్యర్థమే, నేను సంపాదించడం వ్యర్థమే, నేను చేయటం వ్యర్థమే, నేను ఇలా ఉండటం వ్యర్థమే, నేను అలా ఉండటం వ్యర్థమే, సో ఇలా ఉండటం వ్యర్థమే, అలా ఉండటం వ్యర్థమే అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని? మనం సూర్యుని యొక్క వెలుగు కింద మనం చేస్తూ ఉంటే మనం చేసే ప్రతిదానికి ఒక పర్పస్ ఉండదు, దానికి ఒక ఉద్దేశం ఉండదు. నువ్వు ఎందుకు రోజు ఆఫీస్కి వెళ్తున్నావు? ఎందుకు పిల్లల్ని పెంచుతున్నావు? ఎందుకు ఇది చేస్తున్నావు? ఎందుకు ఇల్లు కడుతున్నావు? ఎందుకు బిజినెస్ చేస్తున్నావు? ఎందుకు సంపాదిస్తున్నావు? అంటే దానికి ఒక రీజన్ లేదు. అందరు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను. అంటే ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? సూర్యుని యొక్క వెలుగు కింద ఉన్నాడు. సూర్యుని యొక్క వెలుగు కింద ఉన్న వాళ్ళందరూ సూర్యుడు ఇచ్చే టైం లైన్స్ మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. సూర్యుడు అనుగ్రహించే కాల పరిమితుల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. ఎంతమంది నేను చెప్పేది అర్థం చేసుకోగలుగుతున్నారు? దానికి ఒక వ్యక్తికి కాలుకి ఫ్రాక్చర్ అయింది అనుకుందాం. కాలుకి ఏమైంది? ఫ్రాక్చర్ అయింది. డాక్టర్ చెప్పాడు 12 నెలల వరకు లేకపోతే 1 సంవత్సరం వరకు నీకు అది టైం పడుతుంది అది సెట్ అవటానికని. ఇప్పుడు ఆ వ్యక్తి సూర్యుని యొక్క వెలుగు కింద ఉన్నాడు అనుకో, 12 నెలలు పట్టొచ్చు, 24 నెలలు పట్టొచ్చు, ఇంకెన్ని నెలలైనా పట్టొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడు వెలుగై ఉన్నాడు అని అతను గ్రహించి వాక్యంలో ఉన్న వెలుగుని అతను తీసుకోవటం మొదలుపెట్టాడు, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? సూర్యుని యొక్క వెలుగు కింద నుండి బయటకు వచ్చి దేవుని గొర్రెపిల్ల యొక్క వెలుగు కింద ఉండటం మొదలుపెట్టాడు. ఆ గొర్రెపిల్ల యొక్క వెలుగు ఏం చేస్తా అంటే ఇన్స్టెంట్గా దాన్ని అట్లా సెట్ చేస్తారు. హల్లెలూయా. సూర్యుని యొక్క వెలుగు కింద చీకటి శక్తులు పనిచేస్తాయి. నేను చెప్తున్నా జాగ్రత్తగా. పాపాలు, శాపాలు, తర్వాత కొన్ని భయంకరమైన తరతరాల నుంచి వస్తున్న వాటిని నమ్మేవారు. నేనేం చెప్తున్నా అంటే, మీ ఇంట్లో మీ నాన్నకి లేకపోతే మీ తాతకి డయాబెటీస్ ఉంది, నువ్వు సూర్యుని యొక్క వెలుగు కింద ఉంటున్నావు అంటే నీకు కూడా అది ఉంటుంది ఖచ్చితంగా. నేను చెప్పేదాన్ని ఖండించే విధంగా మీరు తీసుకోమాకండి, కానీ దాని వెనకాలన్న దేవుని యొక్క మంచితనాన్ని మీరు గ్రహించడం ప్రారంభించండి. హల్లెలూయా. మనం సూర్యుని కింద వెలుగు కింద ఉన్నామంటే మన పితరుల యొక్క డిఎన్ఏ మనకు వస్తూ ఉంటుంది. వాళ్ళకి డయాబెటీస్ ఉందా? వాళ్ళకి ఇంకేదైనా రోగం ఉందా? వాళ్ళకి ఆస్తమా ఉందా? కొంతమంది పిల్లలకి చిన్నప్పటి నుండే ఆస్తమా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ తాతకి ఆస్తమా ఉందంటారు, లేకపోతే వాళ్ళ నాన్నకి ఉందంటారు. అవునా? వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారు? వాళ్ళని నేను ఖండించట్లేదు.
ఇదొక రెవల్యూషన్, ఇదొక ప్రత్యక్షత. వాళ్ళు ఎక్కడ జీవిస్తూ ఉన్నారు? సూర్యుని యొక్క వెలుగు కింద జీవిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు దేవుణ్ణి, వెలుగై ఉన్న దేవుణ్ణి వాళ్ళు దర్శించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క కుటుంబంలోకి వాళ్ళు వచ్చిన తర్వాత వెలుగుని కలిగి, హల్లెలూయా, యోహాన్ ఏమంటున్నాడు? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారే ఉందాం. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయి. అంటే మనం దేవుని వెలుగులో నడవటం, వాక్యపు వెలుగులో నడవటం, పరలోకం నుండి వచ్చే వెలుగులో నడవటం ప్రారంభించిన రోజు నుండి దేవుడు ప్రతిదాన్ని కడిగి వేస్తాడంట. ప్రతి డిఫెక్ట్ని ఆయన కొట్టివేస్తాడంట. ప్రతి రోగాన్ని ఆయన స్వస్థపరుస్తాడంట. ప్రతి పోవర్టీని ఆయన తొలగిస్తాడు. ప్రతి పేదరికం యొక్క కాడిని ఆయన విరిచివేస్తాడు. ఎందుకని? మనం చీకటి కింద లేము, సూర్యుని యొక్క వెలుగు కింద లేము. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మనము జీవం గల దేవుని యొక్క వెలుగు కింద వచ్చాం. హల్లెలూయా. ఇది ఒక్కసారి వింటే జరిగేదే. ఇట్స్ ఎ రెవల్యూషన్. అది నీ లోపల తీసుకునే కొన్ని. హల్లెలూయా. ఒక చిన్న వ్యాపారం చేస్తున్నావు, అందులో నువ్వు రాణించాలంటే గొప్పవారిని దాటి ఏం జరుగుతుంది? 30 సంవత్సరాలు పడుతుంది అనుకుంటున్నాం. ఇట్ హ్యాపెన్స్ అండర్ ద లైట్ ఆఫ్ ద సన్. అది ఎక్కడ జరుగుతూ ఉంది? సూర్యుని యొక్క వెలుగు కింద జరుగుతూ ఉంది. సూర్యుని యొక్క వెలుగు కింద కాల పరిమితులనే ఉంటాయి, టైం జోన్స్ ఉంటాయి, టైం లైన్స్ ఉంటాయి. అంటే ఇది ఇట్లా జరగటానికి ఇంత టైం పట్టాల్సిందే. అది భూమి మీద ఉండే నియమైనా అవ్వచ్చు, సూర్యుని వెలుగు ద్వారా వచ్చే నియమైనా అవ్వచ్చు. చాలామందికి ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు. మనం భూ సంబంధులుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు భూ పరిధిలో ఉండే నియమాలన్నీ మనకు వర్తిస్తాయి. పరలోకం నుండి వచ్చే వెలుగు మనం తీసుకుంటా, గొర్రెపిల్ల నుండి వచ్చే వెలుగు తీసుకుంటా ఉన్నప్పుడు భూ సంబంధమైన నియమాలు మనకు వర్తించవు. హల్లెలూయా. అంటే అదే వ్యాపారంలో ఏ వ్యక్తి అయితే 30 సంవత్సరాలు కష్టపడి పైకి రావాలనుకుంటాడో, గొర్రెపిల్ల యొక్క వెలుగు కింద అతను జీవించడం ప్రారంభించినప్పుడు ఆ గొర్రెపిల్ల యొక్క వెలుగు ఏం చేస్తుందంటే ఆ టైం లైన్స్ని, టైం సైకిల్స్ని, ఆ కాల చక్రాలన్నింటినీ బ్రేక్ చేసి, హల్లెలూయా, దేవుడు ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నాడో అప్పుడు ఆ వ్యక్తి ఆ పొజిషన్లోకి వెళ్ళడం మొదలు పెడతాడు. హల్లెలూయా. మనందరం ఇప్పుడు ఒక రాకెట్ వేసుకొని సూర్యుడి దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తాం? సన్ దగ్గరికి వెళ్తున్నాం. దగ్గరికి వెళ్ళే కొద్ది ఏం జరుగుతుంది చెప్పండి? సూర్యుడు ఇంకో కొన్ని కిలోమీటర్ల దూరంలో మనకి అందుతాడు అనగానే ఏమైంది? సూపర్ మ్యాన్ అయిపోద్దాం మనం. రాకెట్ కాలిపోయింది ముందు. ఎందుకని? సన్ స్ట్రైక్ చేస్తాడు. సూర్యుడు ఏం చేస్తాడు? దెబ్బని కొడతాడు. దాన్ని మనం ఎండ దెబ్బ అంటున్నాం. సూర్యుని దగ్గరికి వెళ్ళే కొంది ఏమవుతుంది? ఏం జరుగుతుందంటే ఈ శరీరం మీద కణాలు ఉంటాయి కదా, సెల్స్ ఉంటాయి కదా, టిష్యూస్ ఉంటాయి కదా, వాటిల్లోకి ఆ పవర్ వెళ్ళిపోయింది. సూర్యునికి దగ్గరికి వెళ్ళే కొంది ఆ సెల్స్లోకి, ఆ టిష్యూస్లోకి సూర్యుని నుండి వచ్చే ఆ వేడి వెళ్ళిపోయి వీటిని కాల్ చేస్తుంది. మాడి మసైపోయి బొగ్గైపోతాం. నేను చెప్తాను జాగ్రత్త వినండి. అలానే వెలుగై ఉన్న దేవుని దగ్గరికి, జీవంతో ఉన్న మన తండ్రికి మనం దగ్గరయ్యకుంది ఆయన వెలుగు కూడా మన బాడీ మీద పడుతుంది. ఎందుకని? ఆయన వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఆయన వెలుగు మన బాడీ మీద పడంగానే ఈ బాడీ మీద ఉన్న క్యాన్సర్ గడ్డలు కరిగిపోవటం మొదలవుతాయి. ఈ బాడీకి ఉన్న రోగాలు పోవటం మొదలవుతుంది. ఈ బాడీ ఏ పేదరికంలో బ్రతుకుతుందో ఆ పేదరికపు కణాలని ఆ గొర్రెపిల్ల యొక్క వెలుగు కాల్చేస్తుంది. హల్లెలూయా. మనం సొలొమోను లాగా సూర్యుని యొక్క వెలుగు కింద లేము. కడపటి ఆదాము ఏమయ్యాడు? జీవింపజే ఆత్మయ్యాడు. అంటే మనం ఏం చేసినా జీవాన్ని విడుదల చేయగలుగుతాం. మనం ఏం చేసినా ఒక క్రొత్త దాన్ని సృష్టించగలుగుతాం. మనం ఏం చేసినా అది నిలబడుతుంది. హల్లెలూయా. మంటి నుండి వచ్చిన వాడు ఎవడో మంటి సంబంధమైన పోలికను ధరించుకున్నవాడు. కానీ రెండో వాడు మంటి నుండి వచ్చిన వాడు కాదు. రెండో వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. పరలోకం నుండి దిగొచ్చు జీవాహారం నేనే అన్నాడు ఆయన.
హల్లెలూయా. ఎవరైతే ఆహారాన్ని భుజించడం మొదలు పెడతారో ఆ ఆహారం జీవాన్ని ఇవ్వటమే కాదు, వెలుగుని వారికి తీసుకొని వస్తుంది. సో మనం వెలుగులోకి మనం నడిచే కొంది మనం ఏమవుతామంటే మనం ట్రాన్సిషన్ అవుతాం. అందుకని ఇదొక ప్రత్యక్షత అని చెప్పాను. ఈ వాక్యం విన్న వెంటనే మనం సంపూర్ణంగా ఆ వెలుగులో నడుస్తున్నామని కాదు. వెలుగు మనలో ఉంది. గొర్రెపిల్ల యొక్క వెలుగు లేకపోతే దేవుని యొక్క వెలుగు ఎక్కడుంది? మన లోపల ఉంది. మనం వెలిగించబడ్డాం కాబట్టే క్రీస్తుని మనము అంగీకరించాం. కానీ ఆ వెలుగులో మనం లోతుగా నడవాలంటే ఒక ట్రాన్సిషన్ జరగాలి, ఒక మార్పిడి జరగాలి, ఒక స్టెప్ నుండి ఇంకో స్టెప్ మనం తీసుకోవాలి. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతాం, ఆయనతో సహవాసం చేస్తాం, చీకటిని మనం వదిలిపెట్టి కాన్స్టెంట్గా వెలుగులో మనం నడవటం మొదలు పెడతాము, దేవుడు ఏం చేస్తా అంటే ఒక షిఫ్ట్ని మన జీవితంలో తీసుకొని వస్తాడు. ఆ షిఫ్ట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఏమంటాడంటే ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి నీ మీద భూ సంబంధమైన కాల పరిమితులు, కాల చక్రాలు నీ మీద పనిచేయమంటాడు. ఆ రోజు నుండి నువ్వు ఆశ్రయించబట్టం మొదలు పెడతావు. ఆ క్షణం నుండి నువ్వు స్వస్థతను పొందటం మొదలు పెడతావు. ఎందుకని? సూర్యుని యొక్క వెలుగు కింద లేవు. హల్లెలూయా. ఇది ఒక రెవల్యూషన్. ఇది మనం అభ్యాసంలో పెట్టే కొంది మనం షిఫ్ట్ అవుతూ ఉంటాం. ఆ రెవల్యూషన్లోకి మనం షిఫ్ట్ అవుతూ ఉంటాం. మనం ఇప్పుడు ఏ వెలుగు కిందకు వస్తూ ఉన్నాం? గొర్రెపిల్ల యొక్క వెలుగు కిందకు వస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమే దానిలో ప్రకాశించినది, గొర్రెపిల్లయే దానికి దీపము, జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తారు, అక్కడ రాత్రి లేనందున. జనములు తమ మహిమను ఘనతను దానిలోకి తీసుకొని వచ్చారు. అక్కడ ఏ పట్టణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు యోహాన్? నూతన యెరూషలేము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకం నుండి దిగి వచ్చే వధువు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకం నుండి దిగి వచ్చే దేవుని సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకం నుండి దిగి వచ్చే దేవుని సంఘం ఎవరు? మీకు ఇంకా క్లారిటీ లేకపోతే అందులో మనం ఉన్నామా లేదా? ఏంటండి అంత డౌట్గా ఉన్నారు? కొంతమంది అనుకో నేను ఎక్కడి నుంచి వచ్చాను? పరలోకం నుండి. ఈడేం పరలోకం నుండి వచ్చాడని చెప్తున్నాడు. మనమే ఆ నూతన యెరూషలేము, మనమే పరలోకము నుండి దిగి వచ్చిన సంఘం, మనమే పరలోకము నుండి దిగి వచ్చిన వధువు. హల్లెలూయా. మనమే దేవుని వెలుగుని సంపూర్ణంగా పొందుకున్న వాళ్ళం. మనమే ఈ భూమి మీద జీవాన్ని అనుభవించే వాళ్ళం. మనమే ఈ భూమి మీద దేవుని కుమారులుగా ప్రత్యక్షమయ్యే వాళ్ళం. మనమే వ్యాధుల్ని స్వస్థపరిచే వాళ్ళం. మనమే మరణంలోకి వెళ్ళిన వారిని బయటికి తీసుకొని వచ్చేవాళ్ళం. మనమే మనుషుల జీవితాన్ని బాగు చేసేవాళ్ళం. ఎందుకని? నూతన యెరూషలేమై ఉన్నాం మనం. హల్లెలూయా. ఆ పట్టణంలో అంట సూర్యుడు చంద్రుడు అవసరం లేదంట వెలుగే ఉంటాను, గొర్రెపిల్లయే దానికి దీపం. హల్లెలూయా. అంటే యేసు ప్రభువే ఆ పట్టణానికి వెలుగై ఉంటాడు. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి అక్కడ రాత్రి అనేది లేదు. హల్లెలూయా. అంటే రాత్రి లేదంటే అర్థం ఏంటి? అక్కడ చీకటి అనేది లేదని అర్థం. మనం ఈ ప్రత్యక్షతలోకి షిఫ్ట్ అయ్యే కొంది చీకటి సంబంధించిన ప్రతి విషయంలో నుండి మనం బయటకు వస్తాం. ఎందుకని? గొర్రెపిల్ల యొక్క వెలుగు కిందకు వచ్చిన వాడికి రాత్రి అనేది లేదు. దెర్ ఇస్ నో నైట్ ఫర్ హిమ్. ఇట్ ఈస్ ఓన్లీ డే టైమ్. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ లైట్. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ గ్లోరీ. మన ద్వారాలు దివారాత్రులు తెరవబడే ఉంటాయంట. అంటే ఆ వెలుగు అధికమయ్యే కొంది చీకటి వెళ్ళిపోయే కొంది ఏం జరుగుతుంది? మన ద్వారాలు తెరవబడి మనుషుల యొక్క మహిమ, ఘనత, వాళ్ళ ఐశ్వర్యము మన దగ్గర రావటం మొదలు పెడుతుంది. అంటే సొలొమోన్ లాగా నేను చేసేదంతా వ్యర్థమని నువ్వు చెప్పవు, కానీ ఇప్పుడు దేవునిలో నీ ఉద్దేశాన్ని కనుక్కొని కడపటి ఆదామైన జీవింపచే ఆత్మ యొక్క కృపను నువ్వు పొందిన్నావు కాబట్టి నువ్వు షైన్ అవుతూ ఉంటావు, నువ్వు గ్లోరీతో ఉంటావు, నువ్వేం చేసినా సక్సెస్ అవుతూ ఉంటావు. ఇంకొక విషయం చెప్పిన, ఒక క్రిస్టియన్గా నువ్వు ఫెయిల్ అవటానికి దేవుడు ఎప్పుడు పిలవాలా? అది ఇల్లీగల్. నా దగ్గర రూపాయి లేదు, నా దగ్గర ఏం లేదు, నేను సరిగ్గా చదువుకోలేదు, నువ్వు ఏం చేసినా చెప్పి నాకు అనవసరం. జీవితంలో నువ్వు ఫెయిల్ అవటానికి లేదు. దట్ ఈస్ ఇల్లీగల్. ఎందుకని? గొర్రెపిల్ల యొక్క వెలుగు నువ్వు కలిగి ఉన్నావు.
నీ ద్వారాలు తెరవబడి ఉంటాయి. నీకు ఏ టైంలో ఏది కావాలో దేవుడు నీకు అది అనుగ్రహించడం మొదలు పెడతాడు. ఎప్పుడు నువ్వు సూర్యుని యొక్క వెలుగు కింద జీవించినప్పుడు కాదు, నువ్వు గొర్రెపిల్ల యొక్క వెలుగు కిందకి నువ్వు షిఫ్ట్ అవుతా ఉన్నావు. హల్లెలూయా. గొర్రెపిల్ల యొక్క వెలుగుకి కిందకి నువ్వు షిఫ్ట్ అయ్యే కొంది, ఈ వెలుగు పడే కొంది ఏమైతే తెలుసా, నీ కణాల్లోకి వెళ్తుంది ఈ వెలుగు. ఆ కణాల్లోకి వెళ్ళి జీవాన్ని ఇవ్వటం మొదలు పెడుతుంది. నీ డిఎన్ఏని చేంజ్ చేయటం మొదలు పెడుతుంది. నీ జనరేషనల్ కర్సెస్ని బ్రేక్ చేయటం మొదలు పెడుతుంది. నీ కుటుంబంలో ఉన్న వ్యాధులన్నింటినీ బ్రేక్ చేయటం మొదలు పెడుతుంది. నీ కుటుంబంలో ఉన్న పేదరికాన్ని అంతటిని బ్రేక్ చేయటం మొదలు పెడుతుంది. నీ కుటుంబంలో తల్లిదండ్రులు వంశపారంగా వచ్చిన సమస్యలన్నీ కూడా వన్ షాట్లో, when that glory shines upon you, when that light falls upon you, ఈ వెలుగుని యేసయ్య మనకు ఉచితంగా ఇచ్చాడు. అందుకే యెషయాని ప్రవచించాడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే, లెమ్ము తేజరిల్లు యెహోవా మహిమ. దాని ముందు ఏమన్నాడు, నీకు వెలుగు వచ్చి అని, యువర్ లైట్ హ్యాస్ కమ్. ఆ లైట్ ఏం లైటో తెలుసా, గొర్రెపిల్ల యొక్క లైట్. హల్లెలూయా. ఇందులో నుండి ఇందులోకి మనం షిఫ్ట్ అయ్యేకుంది. ఈఎంఐలు 30 సంవత్సరాలకు ఎట్లా ఉన్నాయి అనుకుందాం. ఒక లీనియర్ గ్రాఫ్ వేద్దాం, అవునా? లీనియర్ గ్రాఫ్. ఆ గోడ దగ్గర నుంచి ఆ గోడ దగ్గర ప్రతి నెల ఈఎంఐలు 25 సంవత్సరాలు, అక్కడికి వెళ్ళేసరికి 30 సంవత్సరాలు వరుసగా ఉన్నాయి. సూర్యుని యొక్క వెలుగు కింద ఉన్నప్పుడు అవి అంతే ఉంటాయి. గొర్రెపిల్ల యొక్క వెలుగు కింద టైం జోన్ అనేది ఉండదు. ఆ గొర్రెపిల్ల యొక్క వెలుగు కొన్నిసార్లు ఏం చేస్తా తెలుసా, దాన్ని మొత్తాన్ని ఇట్లా కలిపేస్తుంది. కొంతమందికి అర్థం కావట్లేదు నేనేం చెప్తానండి. టైం సైకిల్స్ బ్రేక్ అయిపోతాయి. భయంకరంగా నువ్వు బ్లెస్ అవటం మొదలు పెడతావు. నువ్వు పట్టుకునేదల్లా బంగారంగా అవటం నువ్వు చూస్తావు. ఎందుకో తెలుసా, గొర్రెపిల్ల యొక్క వెలుగు కింద నువ్వు బ్రతకటం మొదలు పెట్టావు. ఇప్పుడు నీ ఉద్రేకాలు, నీ ఆలోచనలు, నీ తలంపులు బట్టి నువ్వు బ్రతకట్లా, వాక్యం బట్టి. 2 పేతురు పత్రికలో పేతురు ఒక చోట ఏమంటాడంటే, ఆయన రూపాంతరపు కొండ మీద ఉన్నప్పుడు మేము ఆయనతో పాటు ఉన్నాము, ఆయన వస్త్రములు ప్రకాశించినప్పుడు మేము వాటిని చూసాము. కానీ మీకు ఒకటి చెప్తున్నా, మనకి మరి ఎంతో నిశ్చయమైన ప్రవచనమైన వాక్కు మనకుందంట. ఆ వాక్యం ఏంటో తెలుసా, దేవుడు మన జీవితాల్లోకి విడుదల చేసిన మాట అంట. ఆ రోజు కొండ మీద పేతురు, యోహాను, యాకోబులు చూసిన అనుభవం కంటే గొప్పదంట. హల్లెలూయా. ఇట్ ఈస్ లైక్ ఎ లైట్ దట్ షైన్స్ ఇన్ ద డార్క్నెస్ అండ్ ద మార్నింగ్ స్టార్ రైజెస్ ఇన్ యువర్ హార్ట్. ఆ ప్రవచనమైన వాక్కు నీ లోపలికి వచ్చిన తర్వాత అంట, అది ఉదయించే నక్షత్రంగా ఎదుగుతూ ఉంటుంది. మనకు కూడా అనిపించి ఉండొచ్చు, అవునా? పేతురు, యోహాను, యాకోబుకి దేవుడు సీక్రెట్గా వాళ్ళు చేశాడే, వాళ్ళ ముగ్గురినే తీసుకెళ్ళి, వాళ్ళే దేవునికి ఫేవరెట్స్, వాళ్ళ ముగ్గురినే తీసుకెళ్ళి. పేతురు ఏమంటున్నాడు తెలుసా, అక్కడ ఉన్నప్పుడు నేను దాన్ని చూశాను. 2 పేతురులో పేతురు ఏమంటున్నాడు, నేను మీకు ఒకటి చెప్తున్నాను, ఒకసారి చూస్తారా వచనాన్ని? నేను బైబిల్లో చూపిపోతే కొంతమంది నమ్మరు మళ్ళీ. 2 పేతురు 1వ అధ్యాయం 16వ వచనం నుండి, ఏలైనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కళ్ళారా చూసిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉన్నాం. నెక్స్ట్ వచనం, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్కు మనకుంది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది, దాని యందు మీకు లక్ష్యముంచిన ఎడల. హల్లెలూయా. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుందంట. హల్లెలూయా. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు. రెవల్యూషన్, వెలుగు. అందుకే ప్రాథమికంగా చూస్తే అది కొంచెం వస్తుంది. ఫస్ట్లో దేవుడు కొంచెమే అర్థం అవుతాడు, వాక్యం కొంచెమే అర్థమైద్ది. కానీ నువ్వు ఎప్పుడైతే ఆకలితో ఉంటావు, ప్రభా నాకు కావాలి, ప్రభా ఆ వెలుగుని నేను చూడాలి, ప్రభా నా జీవితం కొంచెం కాదు దేవా పూర్తిగా మార్చబడాలి, నువ్వు అడుగుతా ఉన్నావు. ఇప్పుడు ఆ ప్రవచన వాక్యం ఏం చేస్తంట, నీ లోపల కట్టబడిన వాక్యం ఏం చేస్తంట, ఉదయించే నక్షత్రంగా తయారవటం ప్రారంభమవుతుంది. నక్షత్రం ఏం చేస్తుంది తెలుసా, కొన్ని గ్రహాలకి వెలిగిస్తుంది. సూర్యుడేమైనాడు, నక్షత్రం. సన్ ఈజ్ ఎ స్టార్, అవునా?
అంటే పేతురు ఏమన్నా అంటే, మేము ఆయన కొండ మీద రూపాంతరం జరుగుతున్నప్పుడు మేము చూసాం. ఆ మహిమ నుండి, మహాదివ్య మహిమ నుండి శబ్దం వచ్చినప్పుడు మేము విన్నాం. ఆయన వస్త్రములు సూర్యుని యొక్క ప్రకాశం వల్లే అవి వెలుగుతా ఉన్నప్పుడు మేము చూసాం. కానీ నేను మీకు ఒకటి చెప్పనా, నేను మీకొకటి పేతురు ఏమన్నాడు, ఇంకోటి చెప్తాను, నాతో మీరు లేరని మీరు ఫీల్ అవ్వమాకండి. నాతో యోహాన్తో యాకోబుతో మీరు లేరని బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఒకటి చెప్పనా ఏంటి, ఇంతకంటే నిశ్చయమైన ప్రవచన వాక్యం మీలో ఉంది. అందుకే కొలస్సీ పత్రికలో పౌలు ఏమంటాడు, నాలో ఉన్న క్రీస్తు నీలో ఉన్న క్రీస్తు, ఆయన మహిమ నిరీక్షణ అన్నాడు. అంటే బాహ్యంగా జరిగిన ఏ అనుభవం కన్నా, సౌలు దమస్కు మార్గంలో చూసిన వెలుగు కన్నా, పేతురు యోహాను యాకోబు ఆ రూపాంతర కొండ మీద చూసిన వెలుగు కన్నా, నీ లోపల దేవుడు తన ఆత్మ ద్వారా విడుదల చేసిన ప్రవచన వాక్కు, ఇట్ ఈస్ లైక్ ఎ మార్నింగ్ స్టార్. దాని మీద నువ్వు దృష్టి పెడితే అది ఉదయించే నక్షత్రంగా ఎదిగి ఇట్ విల్ టేక్ ఓవర్ యువర్ లైఫ్. ఆ రోజు నుండి నువ్వు నీ ద్వారా కంట్రోల్ చేయబడవు, ఆ ప్రవచన వాక్కు ద్వారా కంట్రోల్ చేయబడతావు. ఆ ప్రవచన వాక్కు ద్వారా కంట్రోల్ చేయబడే కొంది నువ్వు నీ పొజిషన్ చెక్, నీ లైఫ్ నువ్వేం చేస్తావు, షిఫ్ట్ చేస్తావు. సూర్యుని యొక్క వెలుగు క్రింద నుండి గొర్రెపిల్ల యొక్క వెలుగు కింద వస్తావు. చాలామంది ఎలా జీవిస్తూ ఉన్నారంటే, మనం ఎలా జీవించినా పర్లేదు, మనకి ఏదైనా రోగం వస్తే ఎవరైనా ప్రార్థన చేస్తారు, తగ్గపోతే ఒక పాస్టర్ ఉన్నాడు, ఆ పాస్టర్కి పవర్ తగ్గిపోతే ఈ పాస్టర్ చేస్తాడు, ఈ పాస్టర్కి పవర్ తగ్గిపోతే మళ్ళీ ఆయిల్ వేస్తారు. కొంతమంది ఎలా జీవిస్తున్నారు, వారం అంతా జాబ్ చేసి అలసిపోయి, నువ్వు వారం అంతా దేని కింద ఉంటున్నావు తెలుసా, సూర్యుని యొక్క వెలుగు కింద ఉంటున్నావు. నువ్వు నైట్ ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి, వాక్యం మీదకి నీ మనసు బానిచ్చినప్పుడు ఇంకొక లైట్ కింద వస్తావు. ఆ గొర్రెపిల్ల యొక్క వెలుగు ఎక్కువ అయ్యకుంది, నువ్వు డే టైం కూడా గొర్రెపిల్ల యొక్క వెలుగు కింద నువ్వు జీవించడం మొదలు పెడతావు. నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు బ్లెస్ చేయటం మొదలు పెడతావు. నీ ద్వారాలు తెరవబడతాయి కాబట్టి మనుషులు నేను గుర్తించి, మీ ఆఫీస్లో ఉన్నతమైన వారిని నేను గుర్తించి వెంటనే నేను ప్రమోట్ చేయడం మొదలు పెడతారు. ఇతరులకి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు బట్టే నీకు 2-3 వారాల్లో చేయటం మొదలు పెడతారు. ఎందుకని, నీ ద్వారాలు తెరవబడి, యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ జోన్. నువ్వు నమ్ముతావు ఆ రోజు నుంచి, నేను భూ సంబంధిని కాదు, నేను పరలోక సంబంధిని. నా ఫైనాన్సెస్ భూ సంబంధమైన సైకిల్స్లో పనిచేయడానికి వీల్లేదు. నా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా గొర్రెపిల్ల యొక్క ఆశీర్వాదం కిందకి, గొర్రెపిల్ల యొక్క వెలుగు కిందకి రావాలి. బయట ఎన్ని వైరస్లు వచ్చినా, ఎన్ని క్యాన్సర్లు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఆ వెలుగులో నేను బ్రతకట్లేదు. నా కుటుంబాన్ని ఈరోజు షిఫ్ట్ చేస్తా ఉన్నాను, నా పరిచర్ని ఈరోజు షిఫ్ట్ చేస్తా ఉన్నాను, నా ఆర్థిక స్థితిగతులను షిఫ్ట్ చేస్తా ఉన్నాను. దేని కిందకి, గొర్రెపిల్ల యొక్క వెలుగు కిందకి. యెషయా ఏమని ప్రవచించాడు తెలుసా, నీ సూర్యుడు ఇక అస్తమించాడు, నీ చంద్రుడు ఇక కాంతినీయటం ఆపాడు. నీ వైపు నువ్వు చూసుకొని బాధపడటం కాదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది జరగట్లేదు. ఆ స్థిరమైన ప్రవచనం హక్కు నీ లోపల దేవుడు పెట్టాడంట. దాని మీద నువ్వు దృష్టిస్తే ఉదయించే నక్షత్రంగా బయటకు వస్తుంది. హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నారు? జస్ట్ లేచి నిలబడగలిగితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను.